సంతానలేమితో బాధపడుతున్నారా? 899 రూపాయలకే ఫర్టిలిటీ అసెస్మెంట్ ప్యాకేజ్. వివరాలకి సంప్రదించండి. నమస్కారం, మీరు చూస్తుంది సుమన్ టీవీ. నేను మీ కీర్తి. ముందుగా ప్రేక్షకులందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. జనవరి 1 కొత్త సంవత్సరం కదా, మరి జనవరి 1 నుంచి 31 వరకు ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతుంది, ఎలాంటి రెమెడీస్ పాటిస్తే బాగుంటుంది అనే విషయాలు మనతో డిస్కస్ చేయడానికి మనతో పాటు ప్రముఖ ఆస్ట్రాలజర్ బ్రహ్మశ్రీ సురేష్ బాబు గారు ఉన్నారు. నమస్తే అండి. కీర్తి గారు నమస్కారం అండి. గోరుగుంట్ల సురేష్ బాబు గారు రాశి ఫలాలు చెప్తున్నారంటే చాలా ఎగ్జైటింగ్గా వెయిట్ చేస్తారు. ముందుగా ఒక 4-5 రాశుల వారైతే ఒక బాంబ్ బ్లాస్ట్ లాగానే మన రాశి ఫలాలు రిలీజ్ అవుతాయి. ముందుగా మీకు కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు అండి. కీర్తి గారు, మీకు ఇది 3వ సంవత్సరం నేను సుమన్ టీవీతో అసోసియేట్ అయ్యి రాశి ఫలాలు చేయటం. సో ఈ ప్లాట్ఫామ్ మనకి ఇచ్చిన సుమన్ టీవీకి, యాజమాన్యానికి, టెక్నీషియన్లకి, మీకు అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. అలానే ఈ స్క్రీన్ మీద నన్ను చూస్తూ రాశి ఫలాలు వింటూ, అలానే జాతకం చెప్పించుకుంటూ, నన్ను ఫాలో అవుతూ చాలామంది కామెంట్లు పెడుతూ ఉన్న వాళ్ళందరికీ కూడా శుభాకాంక్షలు. అందరికీ అష్టైశ్వర్యాలు, భోగభాగ్యాలు సమృద్ధిగా ఈ 2026 సంవత్సరాలు కలగాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. టోటల్ ఇయర్ అంతా, వాళ్ళ లైఫ్ అంతా కూడా చక్కగా హ్యాపీగా ఉండాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. చాలా సంతోషం అండి. వారందరి తరఫున కూడా ధన్యవాదాలు. మరి ఇక సురేష్ బాబు గారు, మిథున రాశి వారికి ఎలా ఉంటుందండి జనవరి 1 to 31? మిథున రాశి చూస్తే ఒక నార్మల్గా, తటస్థంగా, పెద్ద ఒడిదుడుకులు లేకుండా సహజంగా పోయే రాశి మిథున రాశి. జనరల్గా అంటే చాలా రాసులు ఇబ్బంది పడుతున్నారు, చాలామందికి సూపర్గా ఉంది. బట్ ఇది ఏంటంటే లిటిల్ అప్స్ అండ్ డౌన్స్ ఉంటే, దాని ప్రాబ్లం వచ్చినా ఇల్లు విధంగా వెళ్ళిపోతూ ఉన్నారు. మనం జనవరి మంత్ కనుక చూసుకుంటే ఇది కూడా వీళ్ళకి చాలా పాజిటివ్గా ఉంటుంది, చాలా ఇబ్బందులు కూడా ఉంటుంది. బట్ ఎనీవే, వీళ్ళకి 8th హౌస్లో ఎక్కువ గ్రహాలు ఉన్నాయండి. 8th హౌస్లో ఎక్కువగా గ్రహాలు ఉండటం మంచిది కాదు అని శాస్త్రాలు చెప్తారు. అందుకని వీళ్ళు కొంచెం కాషియస్గా ఉండాలి. ఏదైనా ఇంపార్టెంట్ డెసిషన్ తీసుకునే ముందు, లేదంటే పెద్ద పెద్ద బిజినెస్లు చేసే ముందు, లేదంటే కొత్తగా ఏదైనా ఎవరిని కలిసి ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు కొంచెం ఆగితే బెటర్. పర్టికులర్గా అధికారులతోటి, లేదంటే మీకున్న పనిచేసే టీం తోటి కొంచెం జాగ్రత్తగా ఉండడం ఎంతైనా అవసరం వీళ్ళు. ఎందుకంటే 2 గ్రహాలు వచ్చేటప్పుడు సూర్యుడు, ఆల్మోస్ట్ 3 గ్రహాలు 8th హౌస్లో ఉన్నాయండి. 8th హౌస్లో ఎక్కువగా ఎన్ని గ్రహాలు ఉంటే అంత మంచిది కాదు అని చెప్తారు మనకి శాస్త్రంలో. వీళ్ళకి మిథున రాశి చూసుకుంటే మృగశిర 3-4 పాదాలు, ఆరుద్ర 1-2-3-4 పాదాలు, పునర్వసు 1-2-3-4 పాదాలు అంతా మిథున రాశిలో ఉంటారు. పేరు బలం ప్రకారం కనుక చూసుకుంటే వీళ్ళకి కా, కీ, కు, కం, జ్ఞ, చ, కే, కో, హ అన్న లెటర్స్ అంతా కూడా మిథున రాశిలో ఉంటారు. మనం చెప్పుకుంటే కనుక 4 గ్రహాలు మారుతుండే, అది కూడా మకర సంక్రాంతి టైంలోనే మారుతుంది. 13వ తారీఖు, 14వ తారీఖు శుక్రుడు, సూర్యుడు మారుతూ ఉన్నారండి. వీళ్ళకి 7th నుంచి 8th హౌస్కి వస్తూ ఉన్నారు. ఆ తర్వాత 16వ తారీఖు, 17వ తారీఖు శుక్రుడు, కుజుడు, బుధుడు మారుతూ ఉన్నారు. ఇవన్నీ 8th హౌస్లో ఉండటంతో 8th హౌస్ చాలా హెవీగా, స్ట్రాంగ్గా ఉంటుంది. ఓకే, ఏం చెప్తారు మహర్షులు, ఇలా 4 గ్రహాలు 8వ ఇంట్లో ఉంటే సూర్యుడి వల్ల ఏదో తెలవకుండా ఇబ్బందులు పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అది కూడా బాస్ ద్వారా, లేదంటే ఫాదర్ ద్వారా, లేదంటే అధికారం ద్వారా, వాళ్ళకున్న అధికారం, గౌరవం ఉంటుంది, డిగ్నిటీ, దాని ద్వారా ఏదో ఒక విధంలో బాధపడే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ కుజుడు 8వ ఇంట్లో ఉండటంతో ఇది అంత మంచి పొజిషన్ కాదు. పర్సనల్గా మీ లైఫ్కి ప్రాబ్లం అయ్యే అవకాశం ఎక్కువ ఉంటుంది, ఛాన్సెస్, రిస్క్ ఉండే అవకాశం ఉంటుంది. 8వ ఇంట్లో బుధుడు ఉండటంతో జనరల్గా మనకి లాభం అని చెప్తూ ఉంటారు, కానీ కొన్ని కారణాల వల్ల ఇక్కడ బుధుడు కూడా వీళ్ళకంత యోగ్యతను ఇవ్వడు, తటస్థంగా ఉండే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ లాస్ట్ ముఖ్యమైన గ్రహం 8వ ఇంట్లో శుక్రుడు ఉంటే కలిసి వస్తుందని చెప్తారు. అంటే 2 గ్రహాలు కంప్లీట్గా బాగలేవు, ఒక గ్రహం తటస్థంగా ఉంది, ఒక గ్రహం బాగుందని చెప్పుకోవాలి. ఇలా మనం రేషులు పెట్టుకొని చూసుకున్నాం అనుకోండి, వీళ్ళకి ఒక 45% మాత్రమే బాగుంది, 55% అగెనెస్ట్గా ఉంది అని మనం గమనించుకోవాలి. అందులోనూ వీళ్ళకి 8వ ఇంట్లో సూర్యుడు ఉంటే కొంచెం ఇబ్బందికరం. ఎందుకంటే సూర్యుడు గ్రహరాజు, ఆయనకి ఇంపాక్ట్ చాలా ఎక్కువ ఉంటుంది. ఏ విధంగా ఇబ్బంది ఉంటుందంటే, సంస్కృతంలో మహర్షులు ఏం చెప్తారంటే, దుర్దోష శత్రు సంవాదో గమన వ్యయం వృధా. నెక్స్ట్ దుఃఖ వార్తాశ్రుతం చైవ అష్టమస్తేద్ భవేద్ రవి అని చెప్తారు. 8వ ఇంట్లో కనుక రవి ఉంటే ఏమవుతుందంట, శత్రువులతో దుర్దోషం, అంటే దురుద్దేశంతో ఫస్ట్ వీళ్ళు ఉంటారు, నెక్స్ట్ శత్రువులతో వీళ్ళ పోయి గొడవ పెట్టుకుంటారు, నెక్స్ట్ వృధాగా జర్నీలు చేసేస్తూ ఉంటారు, నెక్స్ట్ వినకూడని చెడు వార్తలు వినే అవకాశం ఎక్కువ ఉంటుంది. సో అందుకని చెప్పేసి వీళ్ళే శత్రువు దగ్గరికి వెళ్తారు, వీళ్ళే గొడవలు పడతారు, దాని నుంచి కవరేజ్ చేసుకుని వీళ్ళే అతిగా తిరిగేస్తూ ఉంటారు. ఫైనల్గా ఎంత వచ్చినా ఏంటంటే ఒక చెడు వార్త వినే అవకాశం ఎక్కువగా ఉంటుంది. సో అందుకని చెప్పేసి కొంచెం ఫేవరబుల్గా ఉండకూడదు.
అందుకని ఎవరి మానాన్ని వాళ్ళు వదిలేయాలి. మైండ్ యువర్ సోల్, మైండ్ యువర్ ఓన్ బిజినెస్, మైండ్ యువర్ ఓన్ ఫ్యామిలీ. ఓకే, అంటే చాలా బాగుంటుంది. వృధాగా మనం బయటకు వెళ్ళి పట్టం ఎందుకంటే ఈ టైంలో. అందుకని ఈ టైంలో ధనాన్ని కోల్పోతామేమో అన్న భయం కూడా ఉంటుందంట. ఇది సూర్యుడు 8వ ఇంట్లో ఉండటం, కుజుడు కూడా 8th హౌస్లో ఉంటున్నారు. అగైన్ ఈయన కూడా ఫైరీ ప్లానెట్. 8th హౌస్లో కుజుడు ఉంటే అంత మంచిది కాదని చెప్తారు. దృష్టి ఉంటే మంచిది కానీ వేరే హౌసెస్కి, బట్ ఉన్న పొజిషన్ మంచిది కాదు. ఇక్కడ మనకేం చెప్తారంటే ప్రవాస కార్యహాని సాత్ కసారోగ పీడనం స్థాననాశనం రుణచ్ఛేద అంటారు. ఈ టైంలో విపరీతమైన దగ్గు, ఓకే, లేదంటే బ్లడ్ రిలేటెడ్ డిసీజ్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. 2, స్థాననాశనం, ఒక గౌరవప్రదమైన పొజిషన్ కానీ పోస్ట్ కానీ ఉంటే ఆ పొజిషన్లో ప్రాబ్లం వచ్చే అవకాశం ఉంటుంది. కొన్నిసార్లు ఆ పొజిషన్ జాబ్ పోయే అవకాశం కూడా ఉంటుంది. నెక్స్ట్ ఎక్కువగా దగ్గు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. 2వది ప్రవాస, అంటే ఉన్న పొజిషన్ నుంచి దూరంగా ట్రావెల్ చేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అంతేకాకుండా రుణ బాధలు ఎక్కువగా ఉంటాయి. ఇంతకుముందు వీళ్ళ దగ్గర ఎవరి దగ్గర అప్పు తీసుకొని ఉంటే 1-10 సార్లు వచ్చే మాకు డబ్బులు కావాలి అడిగి విపరీతంగా ప్రెషర్ చేసే అవకాశం ఉంటుంది. కానీ కుజుడు కొంచెం ధన విషయంలో ప్రవాహాన్ని కూడా తీసుకొని వస్తాడు. ప్రెషర్ వచ్చినా ఏదో ఒక విధంగా ఫైనాన్షియల్ బర్డెన్ని మీట్ అవుతారనమాట. ఓకే, శుక్రుడు మెయిన్ వీళ్ళకి బేస్ పిల్లర్ అండి. చాలా చక్కగా హెల్ప్ చేస్తూ ఉంటారు. శుక్రుడు 8వ స్థానంలో ఉండటంతో కలిసి వస్తుందని చెప్తారు. ఒకే ఒక గ్రహం శుక్రుడు 8వ స్థానంలో ఉంటే బాగా కలిసి వచ్చే గ్రహం శుక్రుడు అనమాట. మనకేం చెప్తారు, దుఃఖనాశ, మహాసౌఖ్యం, బంధుమిత్ర సమాగమ అని చెప్తారు. అంతేకాకుండా రాజదర్శనం, అర్ధప్రాప్తి. ఈ టైంలో ఎంతటి దుఃఖం ఉన్నా కానీ శుక్రుడి యొక్క మహిమ చేత, ఆయన యొక్క బ్లెస్సింగ్ చేత ఆ దుఃఖం అంతా పోతుందంట. మహాసౌఖ్యంగా ఉంటారు, బంధుమిత్రులతో చక్కగా కలిసి ఉంటారు, పై అధికారులతోటి అఫీషియల్తోటి కలిసి కూర్చొని ఫైనల్గా వీళ్ళకి కావాల్సిన విధంగా అన్ని పనులను చేయించుకుంటూ ఉంటారు, టయానికి భోజనం చేస్తూ ఉంటారని చెప్పొచ్చు. సో ఒక రకంగా చూసుకుంటే శుక్రుడు వీళ్ళకి విపరీతమైన యోగ్యతను ఇస్తున్నాడు. ఒక గ్రహం బుధుడు అంతా 50-50గా ఉన్నారు వీళ్ళ జాతకంలో. మిగతా 2 గ్రహాలు కొంచెం ఇబ్బంది పెట్టే పరిస్థితుల్లో ఉన్నారు కాబట్టి జాగ్రత్తగా ఆలోచించుకోవాలి. పర్టికులర్గా బాస్ విషయంలోనూ మీ ఎనిమిది శత్రువులు ఎవరైనా ఉంటే ఇద్దరు జాగ్రత్తగా పెట్టుకొని మిగతా వాళ్ళ విషయంలో చాలా చక్కగా కంఫర్టబుల్గా ఉంటారు. ఎస్, మరి నక్షత్రాల ప్రకారం ఎంతవరకు కలిసి వచ్చేలా ఉందండి వీళ్ళకి? నక్షత్రాలు ఇందులో మనకి మృగశిర, ఆరుద్ర, పునర్వసు 3 నక్షత్రాలు. ఫస్ట్ మృగశిర నక్షత్రం కనుక చూసుకుంటే వీళ్ళకి లాభప్రదంగా ఉంటుంది ఈ మంత్ అంతా. నెక్స్ట్ ప్రమోషన్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. చూడండి, ఇందాక గ్రహాలు చూసినప్పుడు ప్రాబ్లం అని ఉంది, బట్ ఫైనల్గా క్లోజ్ ఎండ్ అవుతుంది కాబట్టి మేబీ నేను అనుకోవటం బాస్తో ముందు గొడవపడి వీళ్ళ తట్టుకోలేక ఆయనకు ప్రమోషన్ వెళ్ళిపోతారని చెప్పేసి కూడా అనుకోవచ్చు. లాభప్రదంగా ఉంటుంది కానీ ఫైనాన్షియల్గా ఇబ్బంది పడతారు. ఈ ఆరుద్ర నక్షత్రం వాళ్ళు, పునర్వసు నక్షత్రం వాళ్ళు కూడాను ఫైనాన్షియల్గా ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. టయానికి ధనం అందక ఇబ్బంది పడతారు. ఈ రాశిలో ఉన్న ఆరుద్ర నక్షత్రం వాళ్ళకి, పునర్వసు నక్షత్రం వాళ్ళకి బుధుని దయ వల్ల, వాళ్ళ యొక్క కృప వల్ల వీళ్ళకి ఒక ప్రమోషన్ వచ్చే అవకాశం ఉంటుంది. తర్వాత లాభప్రదంగా ఉంటుంది, రాజ్యలాభం ఉంటుంది, అన్ని విధాలు అనుకూలంగా ఉంటుంది. హెల్త్ విషయంలో లాస్ట్ 10 డేస్లో కొంచెం కేర్ఫుల్గా ఉండాలి ఆరుద్ర, పునర్వసు నక్షత్రం వాళ్ళు. ఓకే, సో మిగతా అన్ని విషయాల్లో బాగుంది కాబట్టి గాయాలే అవకాశం ఎక్కువ ఉంటుంది. మృగశిర, ఆరుద్ర నక్షత్రం వాళ్ళకి అనుకున్న పనుల్లో ఫాస్ట్గా కాకుండా స్లోగా అయ్యే అవకాశం ఉంటుంది. సో అది మైండ్లో పెట్టుకొని మీరు కొంచెం గమనించుకోండి. ఫాస్ట్గా ఉండదు, కొంచెం స్లోగా ఉంటుంది. బట్ ఓవరాల్గా అట్ ద మంత్ ఎండ్లో మీకు అంతా చేతికి వచ్చేసి సుఖప్రదంగా ఉంటుంది. రైట్, మరి మీరు ఎలాంటి రెమెడీస్ ఖచ్చితంగా పాటించాలంటారు? వీళ్ళకి 8వ ఇంటికి సంబంధించిన రెమెడీస్ ఎక్కువగా చేసుకుంటూ ఉండాలండి. వీళ్ళు బెటర్ ఆస్ట్రాలజీ చెప్పించుకోవటం, ఆకల్టిజం, తర్వాత తాంత్రిక్ ప్రాక్టీసెస్, ఇలాంటి వాటికి సంబంధించిన వాళ్ళు అప్రోచ్ అవ్వటం చాలా ఈ టైంలో కలిసి వస్తున్నారు. ఎందుకంటే 8th హౌస్లో గుప్తం, గోడ అనేది ఎక్కువ గ్రహాలు ఉంటే ఒక సెన్స్లో మంచిది, ఒక సెన్స్లో అంత మంచిది కూడా కాదు వీళ్ళకి, కానీ ఒక సెన్స్లో మంచిది కూడా అని చెప్తారు. అలాంటి వాటికి సంబంధించిన అలాంటి ప్రాక్టీస్ చేయటం, మంత్ర సాధన చేయటం, యోగాలు చేయటం, జపం చేయటం, ధ్యానం చేయటం, ఇవి ఎక్కువగా ఉండాలి. ఎక్కువగా బయట వాళ్ళతో ఇంటరాక్ట్ అవ్వకుండా, కొత్త వాళ్ళతో ఇంటరాక్ట్ అవ్వకుండా, రిస్కీ పనులు ఏమైనా ఉంటే చేయకుండా పోస్ట్పోన్ చేసుకుంటే చాలా మంచిది. పేషెన్సీ చాలా అవసరం ఉంటుంది వీళ్ళకి. నెక్స్ట్ ఇవి కాకుండా ఈ రాశి వాళ్ళకి జనరల్గా బిజినెస్లో బాగా ఎదగటానికి స్వర్ణలక్ష్మి విశేష హోమం చేయించుకోవటం, భార్యాభర్తలు చక్కగా ఉండడానికి అన్యోన్య దాంపత్య పాశుపత అభిషేకం చేయించుకుంటాం. వీటితో పాటు ఇంకెవరికన్నా వీళ్ళకి చండీ హోమం, చండీ పారాయణం లాంటివి చేసుకున్న ఈ రాశి వాళ్ళకి చక్కగా కలిసి వచ్చేస్తుంది. 10 రెట్లు జీవితంలో ముందుకెళ్ళడానికి చాలా అవకాశం ఉంది. ఓవరాల్గా బాగున్న రాశులు ఇది ఒక రాశిని మనం టోటల్ 2026లో కూడా చెప్పుకున్నాం కాబట్టి ఏమైనా ఎవరికన్నా ఎక్కడైనా బ్లాకేజెస్ లేదంటే ప్రాబ్లమాటిక్ అనిపిస్తే ఒకసారి జాతకం చూపించుకుంటే మనం ఆస్ట్రాలజీ పాయింట్ ఆఫ్ వ్యూలో చెక్ చేసి
సరైన రెమెడీస్ వీళ్ళకి ఇవ్వచ్చు. రైట్. సో మిథున రాశి వారికి మరొకసారి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ రెమెడీస్ని ఫాలో అవ్వండి. అన్ని రోజులు మనవే కావు అని గుర్తుపెట్టుకొని తదనుగుణంగా ప్లానింగ్ చేసుకుంటే కనుక అంత మంచి జరుగుతుంది. చాలా సంతోషం అండి. ధన్యవాదాలు. ధన్యవాదాలు.